నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ చూడబోతున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ఎలిమెంటరీ ఫంక్షన్స్ చూడండి, ఇవి మనకు ఫార్ములే టైప్గా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. చెప్పిన తర్వాత ఫార్ములే, ఇవన్నీ ఫార్ములే అనమాట. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాయి అన్నిటివి. ఓకే, ఇవి కూడా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ వన్, ప్రూవ్ దట్ L ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/s అన్నాడు. ఇదే ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకుందాం, ఇదే మనకు ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకుందాం. సో ఇప్పుడు మనకు ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు L ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/s అని చూపించమంటున్నాడు వాడు. ఎలా సాల్వ్ చేస్తారు? నేను చెప్పాను, ఈ S ఆర్ P ఏదైనా అనుకోండి, ముందుగా మీకు గుర్తు రావాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ గుర్తుకు రావాలి. ఏంటి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్? L ఆఫ్, చెప్పండి, f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్. చెప్పాలి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా నేనేం చెప్పాను, e పవర్ మైనస్ pt f ఆఫ్ t ఇంటూ dt అనమాట. ఇది ఓకే, గుర్తుండిపోవాలి మీకు ఇంకా. ఓకే, సో ఇది అనేది ఇక్కడ అప్లై చేస్తాం అంతే. ఇక్కడ f ఆఫ్ t ఏమైపోయింది? ఇక్కడ 1 అయితే అయిపోయింది. ఇక్కడ ఎస్లలో ఉందంటే దానికి అర్థం ఏంటి? ఇక్కడ p బదులుగా s తీసుకున్నాడు ఫార్ములాలో అని అర్థం అనమాట. అంతే, ఓకేనా? సో దీని బదులుగా s తీసుకున్నాడు, అంతే, ఏం లేదు. ఇలాగే ఎగ్జామ్కి వచ్చిందంటే ఎలా చేయాలి అని చెప్తున్నాను నేను. ఓకేనా? ఇక్కడ మనకి ఎగ్జామ్లో 1/p అని వచ్చింటే గిన పిల్లో చేయండి. ఇక్కడ s ఉంది కాబట్టి ఎస్లో చేయాల్సి ఉంటుంది అనమాట. అంతే. అంటే దీనికి ఈజ్ ఈక్వల్ టు, దేనికి ఈక్వల్? ఈ విధంగా L ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? ఇక్కడ పిలో తీసుకున్నప్పుడు స్మాల్ f ఆఫ్ pకి అయితే ఈక్వల్, ఎస్లో తీసుకున్నట్టు అయితే స్మాల్ f ఆఫ్ ఎస్కి అయితే ఈక్వల్. అంతే, అదే అనమాట. ఇక్కడ అర్థమైంది మీకు? అంటే మనకు ఏం లేదు, ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే, అంటే ఇప్పుడు ఇది అప్లై చేసినట్టయితే, ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకు వచ్చేది ఎస్లలో ఉంటుంది అని ఇక్కడ అర్థమైందా? ముందుగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. ప్రూఫ్ ఇప్పుడు చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రమ్ ద డెఫినేషన్ ప్రకారంగా ఇది రాసుకుంటాం. L ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పటి నుంచి మనకు ఎస్లో వస్తుంది అనమాట. ఓకే, స్మాల్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ e పవర్ మైనస్ st క్యాపిటల్ F ఆఫ్ t ఇంటూ dt. ఇక్కడ మనకు కంపేర్ చేయండి, ఇక్కడ L ఆఫ్ 1 కావాలి మనకి, ఇక్కడ వాల్యూ కావాలి L ఆఫ్ 1, f ఆఫ్ t ఏమైపోయిందంటే 1 అయిపోయింది, ఈజ్ ఈక్వల్స్ టు, కాబట్టి సో ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ e పవర్ మైనస్ st ఇంటూ f ఆఫ్ t అంటే ఏమైపోయింది? 1 అయిపోయింది, 1 ఇంటూ dt. ఇక్కడ t1 కాలేదు, ఇక్కడ f ఆఫ్ t ఫంక్షన్ f ఆఫ్ tనే 1 అయిపోయింది ఇక్కడ. అర్థమైందా? సో కాబట్టి f ఆఫ్ t ఉన్న చోట ఒక్కటే 1 పెడతావు నువ్వు, మళ్ళీ అన్ని చోట్ల పెట్టావు. గుర్తుపెట్టుకోండి, కండిషన్ అప్లై చూసుకోండి చాలా జాగ్రత్తగా. సో ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినైట్ e పవర్ మైనస్ st ఇంటూ dt అయితే అవుతుంది అనమాట. మనకు తెలుసు, ఇంకా దీనికి అప్లై చేయండి ఇంకా. సో e పవర్ మైనస్ st ఇంటూ dt ఇంటిగ్రేషన్ అప్లై చేసినట్టయితే e పవర్ మైనస్ stనే అవుతుంది, కింద మనకు మైనస్ s అయితే వస్తుంది అనమాట. ఓకేనా? డివైడెడ్ బైలో వస్తుంది అనమాట. ఇంకా మనకు లిమిట్స్ ఉన్నాయి 0 to ఇన్ఫినైట్. లిమిట్ అప్లై చేయండి, ఈ పవర్, ఇక్కడ ఏంటి, ఎక్కడ అప్లై చేస్తారు లిమిట్ అనేది? ఇక్కడ టీలలో ఉంది, ఇక్కడ టీలలో ఉంది కాబట్టి టీ ఎక్కడెక్కడ ఉందో చూడండి, టీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఒకటే లిమిట్స్ అప్లై చేస్తారు, తెలుసు కదా మీకు ఇది. కాబట్టి ఇక్కడ ఒకటే అప్పర్ ఇంటిగ్రల్ మైనస్ లోయర్ ఇంటిగ్రల్ అప్లై చేద్దాం. సో ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ డివైడెడ్ బై మైనస్ ఎస్ అవుతుంది, మైనస్ తర్వాత లోయర్ ఇంటిగ్రల్ ఈ పవర్, ఇక్కడ 0 అయిపోతుంది. 0 అంటే ఎందుకు? 0 ఈ పవర్ 0 డివైడ్ బై మైనస్ ఎస్, అంటే ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1/s. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0 వాల్యూ, 0 అయితే ఇంకా 0 లేండి, ఇంకా ప్లస్ 1/s వచ్చిందా? అంటే ఎస్లలో వచ్చింది, అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఈ విధంగా స్మాల్ f ఆఫ్ ఎస్లలో అయితే వచ్చింది అనమాట. ఇది టోటల్గా అర్థమైందా మీకు ఇది? సో అర్థమైతే వెంటనే ఒక లైక్ చేసేసుకోండి, వెంటనే నాకు పడిపోవాలి లైక్, నేను మరీ చూస్తాను. ఓకేనా? ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మనం p పెట్టుకొని చేసుకున్నారనుకోండి, ఇప్పుడు p పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ p వస్తుంది, డెఫినేషన్లో p పెట్టుకోండి అంతే. p వస్తుంది, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ p వస్తుంది, ఇక్కడ p అయితే వస్తుంది, టోటల్గా 1/p అయితే వస్తుంది అనమాట. అంతే, ఇక్కడ స్మాల్ f ఆఫ్ pలలో అయితే వచ్చింది అంతే. అంటే ఇదే మనకు f ఆఫ్ p అంటే ఇక్కడ మనకు pలలో వచ్చింది అని అర్థం అనమాట, అంతే, ఏం లేదు ఇక్కడ. అర్థమైంది? ఇది ఒక ఫార్ములా, L ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/p. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఏంటంటే 1/p, గుర్తుపెట్టుకోండి.